వస్తున్నారు ఒక బ్రాండ్ న్యూ టీమ్. నా భార్య, నా తెలంగాణ, ఈమె గోదావరి. అత్తయ్య గారు కూర్చోడానికి కుర్చీలు గట్రాలేవండి, బాస్మటం వేసుకోండి. ఇదేంద్రా పాసిపోయిన మటన్ వేసుకోమంటది. సక్కమూట్లు వేసుకొని కూర్చోమంటుంది. మీరు ఆగురి. అత్త, నువ్వన్న సక్కమూట్లు వేసుకొని కూర్చో. అయ్యమ్మో చూసారా, వాళ్ళ అమ్మకేమో కక్కలో ముక్కలోనంట, నాన్నేమో సంకలో మూటట్టుకుని వెళ్ళిపోమన్నాడు. ఏమండి ఆ గుండికి ఇవ్వండి. ఇప్పుడు మంచిగా ఉన్నావు కదమ్మా, గుండు గీత ఎట్లుంటావు చెప్పు నువ్వు. గుండిగా అంటే గుండి గీమని కాదండి, అన్నం వండే గిన్నెని గుండిగా అంటామండి. అరే ఇంత చేసిరు, మంచిగా కళ్ళు గుడాలుంటే దావా చేసుకుంటాం కదరా. అయ్యమ్మో కొంపలోని పెట్టేస్తారంట అమ్మ, కొల్లు దుకాణం. మర్యాదల గురించి మాట్లాడాలంటే మా గోదావరి తర్వాతేనండి. రాజమండ్రి రోజు మిల్క్ నుండి చేబ్రోలు చేపల పులుసు దాకా, కాకినాడ గొట్టం కాజా నుండి ఆత్రేయపురం పూతరేకుల దాకా, కొత్త అల్లుడు పండక్కి ఇంటికి వస్తేనా సామి రంగా 600 రకాల పిండి వంటలు వండి పెట్టే చరిత్ర ఒక్క మా గోదావరికే ఉందంటే నమ్మండి. మా తెలంగాణ గురించి చెప్పాలంటే బోయిన్పల్లి బోటికూర నుంచి జోగిపేట జొన్న రొట్టె దాకా, పాత బసి పాయా నుంచి పాడస్ బిర్యానీ దాకా, కర్తబల్ గణేశునికి గల్లీలో డీజే పెడతా ఢిల్లీ దాకా అరే అమ్మాయికి పెళ్లిడి వచ్చింది, పెళ్లి ఫిక్స్ అయిపోయిందిరా. నీకు తెలుసు కదమ్మా, చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేను రింగులు ఇచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. అమెరికా నుంచి వస్తున్నాడు కొడుకు. బాబు అమెరికాలో ఏం చేస్తుంటావు? అమెరికాలో బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి కదా, దాని ముందు బుల్లెట్ వేసుకుని వెళ్తుండేవాడు అంకుల్. దేనికి? నేను అలా వెళ్ళడం వల్ల దానికి బుల్లెట్ ట్రైన్ అని పేరు వచ్చింది. ఎందుకు మీరేం చేస్తుంటారు? ఎయిర్పోర్ట్ లో రన్వే ఉంది కదా, దాన్ని రన్నింగ్ చేస్తుంటా. ఎందుకు అంకుల్? నేను రన్నింగ్ చేయడం వల్ల దాన్ని రన్వే అంటుంటారు అనమాట. గుడ్ జోక్. మనం వేయలేదు, బ్యాడ్ జోక్. బస్సులా ఎప్పుడు ఖర్చు వేసినా ఎవడో ఒకడు వస్తాడు తీస్తాడు కూర్చుంటాడు. ఆ కుర్చీలో 13 ఏళ్ల కంచెలు కూర్చున్నావు కదా, ఏమేసినావు చెప్పవా? పిన్నీసులు, బొట్టు బిళ్ళలు, కోళ్ళు, బొచ్చులు. అబ్బా ఇది బస్సా బజార్ సంతనా? నువ్వు మధ్యలో నాకు చెప్తా అడ్డంగా. నువ్వే అడ్డంగా బలిసిందాను, దొంగ మొహం దానా. నేను అడ్డంగా బలిసిందాను. అయిందా? బాగైందా? ఇదేంటే చిన్న సైజు గున్నాయానికి పిల్లలాగా ఉన్నావు, వచ్చి నా మీద పడుతున్నావు. పనికి మాలిందా నా చుట్టే పట్టుకుంటే. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. రాయిని ఆడది చేసిన రాముడివా. అది ఆడదంటే ఓకే, నువ్వే నాకు డౌట్. రేపు నీ చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి జానకి? మీరు చచ్చిపోతే నాకు చావే దిక్కండి. శాంతి నీకేంటి? మీరు చచ్చిపోతే నా దిక్కు హైవేనండి. ఒక సంవత్సరం తర్వాత ఏమే నేను గాల్లో పోగానే మొత్తం అన్ని గాలి కుదిరేస్తావే. ఇదంటే ఇలా ఉంది కానీ నా రెండో భార్య నన్ను అడగంది గాలి కూడా పీల్చుకోదు. అబ్బా ఫుల్ హ్యాంగ్ ఓవర్ ఉందక్క. అయ్యో సార్ మొత్తం మారిపోయింది సార్. ఏమే నేను వెళ్ళిపోగానే మొత్తం అన్ని వదిలేసావే. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అవును సార్, మేము రోజు గొడ్డు కట్టం చేసే అవుతుంది. వెనకటి జన్మలో మేమేమన్నా గాడిద లెక్క పుట్టినామంటారా? ఉండే ఉంటది. ముగ్గురు నా వెనక పడితే ఎట్లుంటదిరా? పిచ్చి కుక్క ఏమంటే బొచ్చు కుక్కలు పడ్డట్టే ఉంటది. పాపం వాళ్ళని బొచ్చు కుక్క అంటాను ఏంద్రా? అంటే నువ్వు పిచ్చి కుక్కని ఫిక్స్ అయినావా? ఈ రోజు మంచం షేక్ అయిపోతుంది. ఆ తర్వాత షేక్ ఆడిద్రు, కాలు షేక్ అవుతున్నాయి, అది ఆపండి, స్కిట్ చేద్దాం. స్కిట్ అంటే చాలు షేక్ అయిపోతాడు. నా మీద బ్యాక్ టు బ్యాక్ పంచులేస్తున్నావు ఏంటి? బ్యాక్ టు బ్యాక్ పంచెస్ వేసాం కాబట్టి బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ కొడుతున్నాం. లేదంటే గో బ్యాక్ డోంట్ కమ్ బ్యాక్ అంటారు. మీకే కొంచెం కష్టం, నాదే ఉంది. 4 కూరలు 4 రకాలు ఎక్కడైనా తినేస్తారు. ఈ దేహం కోసం తాపత్రయపడుతున్నట్టు తీసుకో. మాటలతో కుచ్చి చంపకుర్రా. నాలో ఉన్నటువంటి మానవత్వమైన మనిషి నిద్ర లేచాడు. రాకేష్ నటుడు ఎలాగూ లేవలేదు, కనీసం మనిషి అనే లేచాడు. ఏంటి బ్రో అంత మాట?
మనోబా వచ్చాడు, ఒక పాట పాడండ్రా. పొయ్యి మీద పెనమెట్టి చిన్న అట్టు వేసుకుందామే, ఇది కట్టుకున్న పట్టీలే మన మనోబావ ఇచ్చారే. ఏటైంది గురు రేవట్ నాకు ఏడుస్తానువా? ఏడు చెప్పంత బెదరా కడుపు చించుకుని కాలు మీద పడుతుంది. కక్కేట్లేటే అది కదా. ఇది నేను, ఇది నా సంధ్య, ఇది నువ్వు. నేను సారా పచ్చలా చక్కగా ఉన్న మా జీవితంలోకి ఒరే మొక్కలాగా నువ్వు వస్తారా? నీ అబ్బాయి నీతో ప్రమాదం కొందరా, నీ పక్క ఉండదా, నీ పక్క వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎవర్రా? నేను. మరి నువ్వు. మరి ఇది ఎవరు? రే నా సంధ్యను ముట్టుకోవడమే కాకుండా ముద్దు పెట్టుకుంటావు నువ్వు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? ఊరు అందరితో మెల్లికి రావడం తెలియదురా మీకు? నాన్న అన్నాడు నా బాబు, నా గుండు జారిపోయింది. నా కూడా వినేదిరా నాన్న అన్నాడు. ఏమలా అమ్మన్నాడుగా? నీ అమ్మాయి ఏ రోజు నడితే తప్పుకున్నావే నువ్వు? తాగోసొచ్చినాడు, నీ పెళ్ళాన్ని నేను కాదురా. సారీ అమ్మా. సరిపోయారు ఇద్దరు. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.